దీపావళి దగ్గర పడే కొద్దీ అమెజాన్లో అమేజింగ్ ఆఫర్స్ వస్తున్నాయండి. ఎక్కువగా జనాలు మొబైల్ ఫోన్ మీదనే సెట్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. OnePlus 13 అమేజింగ్ ఆఫర్ అంటూ అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తుంది. దాని విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెజాన్ తన ప్రతిష్టాత్మక వార్షిక సేల్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ను ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా జరిగే ఈ సేల్లో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు, భారీ తగ్గింపు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు, వేరబుల్స్, హోమ్ అప్లయన్స్లు వంటి అనేక ఉత్పత్తులు ఈ ఆఫర్లు వర్తిస్తూ ఉంటాయి. ప్రైమ్ సభ్యులకు మాత్రం ఈ ఆఫర్లు ఒకరోజు ముందుగానే లభ్యం కానున్నాయి. అంటే సెప్టెంబర్ 22 నుంచే వారు ప్రత్యేక డిస్కౌంట్లు పొందగలరు. సేల్ ప్రారంభానికి ముందు నుంచే అమెజాన్ కొన్ని ప్రత్యేక డీల్స్ను ప్రకటించింది. ముఖ్యంగా OnePlus వంటి ప్రముఖ బ్రాండ్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండడం వినియోగదారులు ఆసక్తిని అయితే రేపుతోంది. ఈ ఏడాది జనవరిలో 69,999 ధరకు విడుదలైన OnePlus 13 ఫోన్ ఇప్పుడు కేవలం 57,999కే లభించనుంది. అంటే 10,000 రూపాయలు తగ్గిపోతూ ఉంది. అదనంగా SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపులు వర్తించనున్నాయి. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు షాపింగ్ మోడల్ను చాలా తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం పొందుతారని చెప్తున్నారు. ఇక OnePlus 13 మోడల్తో పాటు ఇటీవల 54,999 ధరలతో విడుదలైన OnePlus 13s ఫోన్ కూడా ఇప్పుడు 10,000 రూపాయలుగా కొంచెం తగ్గి 47,999 రూపాయలకి అందుబాటులో ఉంది. అంతేకాకుండా మిడ్ రేంజ్ కేటగిరీకి చెందిన OnePlus Nord సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు కూడా గణనీయంగా తగ్గించబడ్డాయని చెప్తున్నారు. వీటిలో Nord 5 28,749కి, Nord 4 25,499కి, Nord CE 4 వచ్చేసి 18,499కి, Nord CE 4 లైట్ వచ్చేసి 15,999కి అనే ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ పెద్ద అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా OnePlus షాపింగ్ నుంచి మిడ్ రేంజ్కు అన్ని సెగ్మెంట్లలో డిస్కౌంట్లు ఇవ్వడం వినియోగదారులకు లాభదాయకం కానుంది. దీంతో పండుగ సీజన్లో కొత్త ఫోన్ కొనుగోలు తలచిన వారు ఇది వారికి గోల్డెన్ ఛాన్స్గా మారబోతోందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో కొత్తగా మొబైల్ కొనబోయే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.